సో యోహాను సువార్తని మనం ధ్యానం చేద్దాం. రైట్. మొదటిగా ఈ యోహాను సువార్తని ఎవరు రాశారు, రచయిత గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త యేసుక్రీస్తు వారు జీవితాన్ని వివరించడానికి మనకి 4 సువార్తలు రాయబడ్డాయి. ముందుగా చెప్పాలంటే సువార్తలు అంటే క్రీస్తు యొక్క జీవితాన్ని తెలియజేసే గ్రంథాలు, పుస్తకాలు. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని తెలియజేసేటువంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 4. ఏంటవి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అందులో 4వది ఇది. రైట్. ఈ 4వ సువార్తని మరి ఎవరు రాశారు? మీరేం చెప్తారు జవాబు? శిష్యుడైన యోహాను. రైట్. సో దానికి దేన్ని బట్టి మనం చూద్దాం ఎందుకు ఎవరు రాశారు ఈ యొక్క సువార్తని అని అంటే మనందరూ యోహాను అనే చెప్తాం. అయితే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ఇరవై 24వ వచనాన్ని చూద్దాం. రైట్. అంటే ఈ రచయిత ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడు. రైట్. తర్వాత 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. రైట్. ఇక్కడ ఇతడు శిష్యుడు, యేసు శిష్యుడు. ఎవరంట? యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే 12 మంది శిష్యుల్లో యేసు ప్రేమించిన శిష్యుడు. తర్వాత ఈయనకి మరొక పేరుంది, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు అంటే ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు పక్కనే కూర్చుని ఆయనకి దగ్గరగా ఉండే మనిషి, బాగా దగ్గరగా ఉండేటువంటి మనిషి అని అర్థం. అంటే శిష్యులందరూ కూడా 12 మంది శిష్యులు యేసుప్రభుతోనే ఉన్నారు. కానీ అందులో యేసుప్రభు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడిగా చెప్పబడ్డాడు. ఈ యోహాను సువార్తను ఎవరు రాశారు? మొదటగా చెప్పాలంటే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. రైట్. ఈయన ఏమని చెప్పారు బైబిల్లో? యేసు ప్రేమించిన శిష్యుడు, లేదంటే యేసు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు. రైట్. ఇంతకీ ఎవరైనా? యోహాన్ అని ఎక్కడుంది అమ్మా? రైట్. అంటే ఇక్కడ రచయిత తన పేరుని ఏమని రాయించుకున్నాడో తెలుసా? నా పేరు యేసు ప్రేమించిన శిష్యుడు. అసలు ఈ గ్రంథంలో అంతా కూడా తన గురించి తాను చెప్పుకున్నప్పుడల్లా యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పాడే తప్ప తన పేరు యోహాన్ అన్న విషయము చెప్పలేదు. రైట్. అయితే ఆనాడు ఆ బుక్ రాసినప్పుడు సంఘానికి ఆయన ఇచ్చినప్పుడు ఆయన యోహాన్ అని, తర్వాత తరాలన్నీ కూడా ఆ బుక్కు, ఆ సువార్తను రాసింది యోహానేనని, ఆ ప్రేమించిన శిష్యుడు యోహానని తరతరాలు చెప్పుకోవడం ద్వారా ఈరోజు మనకు తెలిసిందే తప్ప బైబిల్లో ఎక్కడ కూడా ఆ సువార్తను రాసింది యోహానని ఎక్కడ లేదు. ఇది తరతరాలుగా వచ్చిన పేరే తప్ప
మనకు అందిన పేరైతే కాదు. కానీ ఇది యోహానే అనడానికి చాలా నమ్మదగినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఓకే, రైట్. సరే, రచయిత ఎవరైనా రైట్. మనం అక్కడ శిష్యులలో ఒకరు, ఈ సువార్తను ఎవరు రాశారు? అపోస్తుల్లో శిష్యుల్లో ఒకడు, ముఖ్యంగా ఆయన ప్రేమించిన శిష్యుడని, ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడని మనం చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ బయట వాళ్ళు ఈ 12 మందిలో కాకుండా ఎవరైనా రాశారనుకోండి, మనం నమ్మచ్చా? నమ్మకూడదు. ఆయన శిష్యుల్లో ఒకరు రాశారు కనుక అది మనం నమ్మదగింది. అది యోహానా, యాకోబా, లేకపోతే అమ్మా పేతురై ఉండదు. ఎందుకనంటే పేతురు ఎందుకు ఎవరు అమ్మా? కాదు. ఇప్పుడే అంటున్నాడుగా పేతురు, ఇదిగో నువ్వు ప్రేమించిన ఈ శిష్యుడు మరి చావడా, ఏమవుతాడు, ఈయన చావు గురించి చెప్పమని అంటున్నాడు కనుక అక్కడ పేతురు కాదన్నమాట. రైట్. అయితే సాంప్రదాయకంగా 1వ శతాబ్దం నుండి సాంప్రదాయకంగా ఈ పుస్తకమును ఎవరు రాశారని చెప్తున్నారు? యోహానే రాస్తున్నాడు అని చెప్పారు. కానీ మనము నమ్ముదాం ఎవరు రాశారని? యోహాను. కనుక రచయిత ఎవరు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను అని మనం కూడా నమ్ముదాం. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ బైబిల్ ఒకటి చెప్తుంది, ఈ సువార్తను రాసింది ఆయన శిష్యుల్లో ఒకడు, ముఖ్యంగా ఆయన ప్రేమించిన శిష్యుడు, ఇంకొక ముఖ్యంగా ఆయనకి దగ్గరగా ఉన్న శిష్యుడు. రైట్. ఇప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తి యేసు ప్రభుని స్పష్టంగా చూస్తాడా? దూరంగా ఉన్న వ్యక్తి స్పష్టంగా చూస్తాడా? దగ్గరగా ఉన్న వ్యక్తే స్పష్టంగా చూస్తాడు. అందుకే మిగతా శిష్యుల కంటే యేసు ప్రభు యొక్క హృదయాన్ని దగ్గరగా ఉండి చూసినవాడు ఈ శిష్యుడు యోహాను. అందుకే సువార్తలలో ఈ సువార్త ఆయన హృదయాన్ని బయట పెడుతుంది, దగ్గర సంగతులను తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఈనాడు మీరు చెప్పారు, మత్తయి సువార్త ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి, మార్కు, లోక. రైట్. ఇవి 3 సువార్తలు ఏం చెప్తున్నాయి? 4 సువార్తలు ఏం చెప్తున్నాయి? యేసు యొక్క జీవితాన్ని చెబుతున్నాయి. రైట్. అయితే ఈ 3 సువార్తలు మీరు చదవండి, ఏం తెలియజేస్తాయంటే ఆయన జీవితాన్ని, జీవిత క్రమం, తర్వాత ఆయన చేసిన సూచిక్రియలు, తర్వాత ఆయన చేసిన బోధలు ఉంటాయి. ఆయన జీవిత క్రమంలో ఆయన చేసిన సూచిక్రియలు, అలాగే ఆయన చేసిన బోధలు ఉంటాయి. రైట్. మరి యోహాను సువార్తలో, యోహాను సువార్తలో లైట్గా, అంత డీప్గా ఉండదు, జీవిత క్రమం ఉంటుంది. తర్వాత లైట్గా తక్కువగా సూచిక్రియలు ఉంటాయి. అంటే ఇందులో కూడా జీవిత క్రమం ఉంటుంది, సూచిక్రియలు ఉంటాయి. కానీ మత్తయి, మార్కు, లోకల్లో ఉన్నంత డీప్గా ఏమీ ఉండవు. ఆయన జీవిత క్రమాన్ని రైట్, దీని తర్వాత ఇది జరిగింది, ఈ తర్వాత జరిగింది అన్నట్టుగా ఏమీ లేదు. తర్వాత అందులో రాయబడిన సూచిక్రియలు ఏమి ఇందులో లేవు, కొన్నే రాయబడ్డాయి. కానీ ప్రత్యేకంగా దేని గురించి రాయబడిందంటే, అలా అని బోధల గురించి ఏమైనా ఉందంటే లేదు. మరి దేని గురించి ఉందంటే యేసు సంభాషణ గురించి ఉంది. సంభాషణ, యేసు సంభాషణ. అదేంటి? బోధలకి సంభాషణకి తేడా ఉంది. బోధ అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, నేను మీకు చెప్పేదాన్ని ఏమంటారు? బోధ అంటారు. అలా కాకుండా మన ఇద్దరం మీరు ఒక కుర్చీలో, నేను ఒక కుర్చీలో కూర్చుని టీ తాగుతూ మాట్లాడేదాన్ని ఏమంటారు? సంభాషణ అంటారు. 4 సువార్తల్లో మీరు చూస్తే ఆయన చేసిన బోధలు ఉంటాయి, సూచిక్రియలు ఉంటాయి, అంతే. కానీ సంభాషణ ఉంటుందా? యేసు ఇతరులతో మాట్లాడిన సంభాషణలు ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? తక్కువగా ఉంటుంది. కానీ యోహాను సువార్తల్లో సంభాషణ ఎక్కువగా ఉంటుంది. ఎవరితో సంభాషణ? యేసుకి శిష్యులకి మధ్య జరిగిన సంభాషణ. యేసుకి
ఒక సమరయ స్త్రీకి జరిగిన సంభాషణ, అలాగే యేసుకి తర్వాత పరిసయ్యులకి మధ్య జరిగిన సంభాషణ, అలాగే యేసుకి యూదులకి మధ్య జరిగిన సంభాషణ. ఇంక ఇవే ఉంటాయి మీకు. యేసు శిష్యులతో ఏం మాట్లాడాడు, యేసు ప్రభు సమరయ స్త్రీతో ఏం మాట్లాడాడు, తర్వాత యేసు పరిసయ్యులతో ఏం మాట్లాడాడు, యేసు యూదులతో ఏం చెప్పాడు. అవి బోధ కాదు, చెప్పాడు ఆయన కొన్ని విషయాలు, మాట్లాడాడు. మామూలుగా నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు, నేనే నిజంగా క్రీస్తుని, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను అని చెప్తూ ఉంటాడు అన్నమాట. మీరు అంటే ఈ సువార్తను మనం చదువుతుంటే సంభాషణ కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మిగతా ఆటలో లేనిది ఈ సువార్తలో ఉన్న స్పెషల్ ఏంటంటే యేసు సంభాషణ, డిస్కషన్, మనుషులతో, సాటి మనుషులతో ఆయన ఎలా మాట్లాడాడు అనేది ఉంటుంది అనమాట. ఓకే, రైట్. దీన్ని ప్రత్యేకత అని అనుకోండి. ఈ పాయింట్ మనం ప్రత్యేకత, వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ జాన్ గాస్పెల్. కనుక యోహాను సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన జీవిత క్రమాన్ని, సూచక్రియలనే కాకుండా ఆయన యేసు సంభాషణ, ఆయన ఒక సాటి మనుషుడిగా, ఒక మనిషిగా సాటి మనుషులతో ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేది మనకు తెలియజేస్తుంది. రైట్. నెక్స్ట్, యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు రాశారు ఇది? యోహాను సువార్తని 3 సువార్తలు ఆల్రెడీ ఉన్నాయిగా. ఏవి? మత్తయి ఉంది, మార్కు ఉంది, లోకా ఉంది. మరి లోకా ఉండగా మళ్ళీ ఎందుకు రాశాడు ఈయన? ఆయన రాసేసరికి అవి 3 రాయబడ్డాయి, మళ్ళీ ఎందుకు రాశాడు ఆయన? రైట్. ఎందుకంటే చెప్తున్నాడు ఎందుకు రాశాను నేను అని ఆయనే చెప్తున్నాడు రచయిత. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం. మరియు యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడిను. కాబట్టి యోహాను సువార్త ఎందుకు రాయబడింది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మించడానికి. ఎందుకనంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును మాట వలన కలుగును అని అంటాడు. చూడండి ఒకసారి, రోమా పత్రికలో అనుకుంటా ఆ మాట ఒకసారి మనం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 17వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అది కనుక విశ్వాసం దేనివల్ల వస్తుంది? వినుట. ఎవరి గురించి వింటే వస్తుంది? నా గురించా, మీ గురించా? కాదు, క్రీస్తును గురించి వినడం వల్ల విశ్వాసం వస్తుంది. రైట్. ఆ విశ్వాసం మీకేమిస్తుంది? జీవాన్ని, రక్షణని ఇస్తుంది అనమాట. రైట్. కాబట్టి యోహాను గారు ఈ సువార్తను ఎందుకు రాశారు అంటే యేసుక్రీస్తు నిజముగా దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పించడానికి, నమ్మించడానికి, విశ్వాసాన్ని కలిగించడానికి ఈ సువార్తను రాశాడు. కనుక ఉద్దేశం ఏంటంటే యేసు, ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి, యేసు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడైన క్రీస్తు. రైట్. ఇది మెయిన్ పాయింట్. రైట్. అని నమ్ముటకు, తర్వాత నమ్మి
జీవం పొందుట. అంటే ఒక మనిషికి జీవం ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఒక మనిషికి జీవం, పరలోక సంబంధమైన జీవం ఎలా వస్తుంది? నమ్మడం వల్ల. ఏం నమ్మితే వస్తుంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడం వల్ల వస్తుంది. కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడం వల్ల జీవం అనేది వస్తుంది. ఓకే, రైట్. ఇంకా ఉద్దేశం అయిపోయింది. ఉద్దేశం తర్వాత రచయిత గురించి కొన్ని విషయాలు చెప్పాను దగ్గరికి. అయిపోయింది కదా, రచయిత గురించి అయిపోయిందా? రైట్. మీకు యోహాను రచయిత గురించి అయిపోయింది. తర్వాత యోహాను సువార్త యొక్క ప్రత్యేకత చెప్పాము. అలాగే యోహాను సువార్త యొక్క ఉద్దేశం ఏంటో మనం చెప్పాం. తర్వాత ఇందులో ప్రధాన పాత్రలు అంటే ఈ పత్రికని, ఈ సువార్తను మనం చదువుతూ ఉంటే ముఖ్యంగా కనపడే పాత్రలు, వ్యక్తులు అన్నమాట, ముఖ్య పాత్రలు. మీకు ఎవరు కనిపిస్తారు ఇందులో? ఈ యోహాను సువార్తను మీరు చదివిస్తే ముఖ్యంగా కనపడే వ్యక్తి ఎవరంటే యేసు. ఎక్కువగా పేరు ఎవరి గురించి ఉంటుంది? యేసు. రైట్. ఇంకెవరు కనబడతారు మనకి? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను. తర్వాత ఇంకెవరు కనిపిస్తారంటే శిష్యులు అనే మాట ఎక్కువ ఉంటుంది. శిష్యులు. తర్వాత పరిసయ్యులు. తర్వాత యూదులు. ఇంకా చాలామంది ఉంటారు, కానీ ముఖ్యంగా మనకి ఎక్కువగా కనపడే పదాలు ఏంటంటే యేసు, తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను, తర్వాత శిష్యులు, తర్వాత పరిసయ్యులు, తర్వాత యూదులు. ఇవే ఎక్కువగా పాత్రలు. వీటి చుట్టే తిరుగుతుంది. అందుకే మీకు యేసు సంభాషణ గురించి చెప్పబడుతుంది అన్నప్పుడు ఎవరితో సంభాషణ? వ్యక్తులతో సంభాషణ. ఎక్కువగా బాప్తిస్మిచ్చు యోహానుతో ఏం సంభాషించాడు, తర్వాత శిష్యులతో ఏం సంభాషించాడు, పరిసయ్యులతో ఏం సంభాషించాడు, యూదులతో ఏం సంభాషణ చేశాడు, అలాగే తన దగ్గర సూచక్రియలు పొందిన వారితో ఆయన ఏమి సంభాషణ చేయాలి. మెయిన్ సంభాషణ. బోధ ఏమి ఉండదు, బోధ తక్కువ, సంభాషణ ఎక్కువ అనమాట. రైట్. ఇందులో ముఖ్య పాత్రలు మనం చెప్పాం. ముఖ్య పదాలు యోహాను సువార్తలో ముఖ్య పదాలు. రైట్. నేను మాట చెప్తున్నాను, నేనేమి ఏదో బుక్లో కాపీ చేసి నేను చెప్తున్నది అయితే కాదు. నేను ఓన్గా బైబిల్ని చదివి, అలాగే కొన్ని పుస్తకాలని, తర్వాత ఆన్లైన్లో ఉన్న వాటిని కూడా స్టడీ చేసి, బయట పుస్తకాలు చదవలేదని నేను అనట్లేదు, అన్నిటినీ స్టడీ చేసి అలాగే ఓన్గా డిస్కస్ చేసుకొని వీటిని సమకూర్చడం జరిగింది. ఓకేనా? రైట్. సో ముఖ్య పదాలు ఈ యోహాను సువార్తలో నాకు కనిపించిన ముఖ్య పదాలు ఏంటంటే, రైట్, వ్యతిరేకంగా రెండు పదాలు మనం గమనించవచ్చు. ఇందులో మనం చూస్తే ఎక్కువగా కనపడే పదం ఏంటంటే జీవము అనే పదం. మీరు యోహాను సువార్తను బాగా చదివితే మీకు కనపడే ఎక్కువ పదం ఏంటంటే జీవము. తర్వాత దాని ఆపోజిట్ ఏముంటుంది? మరణం. అలా ఉంటాయన్నమాట. జీవం అనే పదం ఎక్కువ కనిపిస్తుంది చూడండి. తర్వాత మీకు జీవము తర్వాత ఎక్కువగా కనిపించే పదం వెలుగు. తర్వాత దాని వ్యతిరేక పదం చీకటి. ఈ పదాలు ఉంటాయి. వీటి పదాలు ఏంటి అర్థం తర్వాత చూద్దాం. ముందు అసలు ఎక్కువగా ఏ పదాలు ఉన్నాయి? కీవర్డ్స్ అంటారు దీన్ని. ఇందులో జీవం, మరణం, వెలుగు, చీకటి అని ఉంటుంది. నెక్స్ట్ సత్యము అనే పదం చాలా ఉంటుంది. సత్యము అనే పదం ఎక్కువ ఉంటుంది.
ఈ పదాలు ఎక్కువ ఉంటాయి. సత్యము అంటాడు. తర్వాత సత్యానికి వ్యతిరేకం ఏంటంటే అబద్ధం. వాడు అబద్ధమునకు జనకుడు అనే పదం ఇందులోనే ఉంది. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అని యేసుప్రభు అన్నాడే, అందులోనే ఉంది. నీ వాక్యమే సత్యము, ఇందులోనే ఉంది. నేనే జీవము, నేనే మార్గము, నేనే, అది కూడా ఇందులోనే ఉంది. కనుక సత్యం అనే పదం ఎక్కువగా రాయబడి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రేమ గురించి రాయబడింది. ప్రేమ అనే పదం ఎక్కువ ఉంది ఇక్కడ. ప్రేమ. తర్వాత ప్రేమ, ఇదిగో మీరు నా శిష్యులై ఉండినట్లు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. తండ్రి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు. లోకం పుట్టిన మొదలుకొని నువ్వు నన్ను ప్రేమించావు. అలా అన్నమాట. అలాగే యేసు ప్రేమించిన శిష్యుడు. ఇలాగా ప్రేమ 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 అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అదే పాటు దాంతోపాటు ఏం కూడా ఉంటుంది, ప్రేమకు వ్యతిరేకంగా ద్వేషము అనే పదం కూడా రండి. యేసు ప్రభు శిష్యులతో అంటాడు, మీరు నా శిష్యులైతే లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు. రైట్. ఇది ప్రేమ. నెక్స్ట్ ఎక్కువగా కనపడే పదం ఏంటంటే ఇందులో తండ్రి అనే పదం, అలాగే కుమారుడు అనే పదం ఎక్కువ కనిపిస్తాయి. మీకు ఈ సువార్తలో ఎక్కువగా కనిపించే పదం ఏంటంటే తండ్రి, కుమారుడు. తండ్రి అంటే ఎవరిని అది వివరిద్దాం, చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే లోకము అనే పదం ఉంటుంది ఇక్కడ. లోకము అనే పదం రాయబడింది. తర్వాత పరలోకము, దేవుడు లోకమును ఎంతో, లోకం, ఆ పదాలు ఎక్కువ ఉంటాయి. ఇదిగో మనిషి కుమారుడు తప్ప మరెవరునూ పరలోకమునకు ఎక్కి పోలేదు. పరలోకం ఆ పదం ఎక్కువ ఉంటాయి అన్నమాట. లోకం, పరలోకం. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే రైట్, నిత్య జీవం అనే పదం ఉంటుంది ఇందులో. నిత్య జీవం అనే పదం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పదం ఏంటంటే సాక్ష్యం అనే పదం ఎక్కువ ఉంది. అంటే ఇవి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోద్ది డిస్కషన్. సువార్తలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ సువార్త యొక్క రూపం ఏంటి, దానిలో ఉన్న పదాలు ఏంటి, ఆ పదాలకు అర్థం ఏంటో తెలిసిందనుకోండి, మనకి బైబిల్ని ధ్యానం చేయడం ఏమవుద్ది, సులువు అయిపోద్ది అనమాట. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను. రైట్. ఒకసారి ముఖ్య పదాలు ఏంటో చెప్తున్నాను చూడండి. జీవము, మరణం. జీవం, ఒక మనిషి జీవిస్తున్నాడంటే అతనిలో ఏముంది, జీవం ఉంది. రైట్, జీవం. కానీ ఇక్కడ రాయబడిన జీవం పరలోకములో నుండి క్రీస్తు తీసుకొచ్చిన జీవం. పరలోకములో నుండి నాలో ఉన్నది. మీలో జీవం ఉందా? మీలో జీవం ఉందమ్మా? ఉంది కాబట్టి కదా బ్రతుకుతున్నాం. కరెక్ట్. మనలో ఉన్న జీవాన్ని గురించి కాదు. రైట్. ఈ జీవము ఏ పాటిది, ఇది ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేది. మనకున్న జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయింది. దాని గురించి చెప్పట్లా. యేసు తీసుకొచ్చిన శాశ్వతమైన జీవం కోసం. యేసు తెచ్చాడు జీవం, అది ఇప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ. అది ఆవిరి వంటి జీవితమా, శాశ్వతమైన జీవితమా? అది జీవితం అన్నమాట. ఆ జీవం కానీ నాకు వచ్చిందనుకోండి, యేసుకున్న జీవంగా నాకు వచ్చిందనుకోండి, ఇక నాకు చావు ఉండదు. ఒకవేళ నేను చనిపోయినా నేను తిరిగి లేస్తాను. రైట్. ఆ జీవం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఆ జీవం కానీ నాకు వచ్చిందనుకోండి, నేను కూడా యేసయ్యలాగా జీవిస్తాను. యేసయ్యలా మంచిగా, తండ్రి కోరుకున్నట్టుగా, ఆయన ఆశించినట్టుగా నేను జీవిస్తాను. నేను మాట చెప్తాను, మీరు యేసుక్రీస్తు ప్రకారంగా తండ్రిని సంతోషపెట్టే విధంగా జీవిస్తున్నారనుకోండి, మీలో జీవం ఉందని అర్థం. దేవుణ్ణి బాధ పెట్టేలా మీరు బ్రతుకుతున్నారనుకోండి, మీలో మరణం ఉందని అర్థం. అంతే తేడా. నాలో యేసయ్య జీవం ఉందా, లేకపోతే సాతాను మరణం ఉందా అని అంటే దానికి మనం పెద్ద నిత్య జీవానికి నేను వెళ్తానా లేదా అనేది దాన్ని పెద్ద టెస్ట్ చేసుకోవసరంలా. మనల్ని, మన జీవితం చూసుకుంటే చాలు. దేవుణ్ణి బాధ పెట్టే విధంగా మన జీవితం ఉందనుకోండి, మరణంలో ఉన్నామని అర్థం. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన జీవితం ఉందనుకోండి, మనలో జీవం ఉందని అర్థం. ఈ జీవం బ్రతకడానికి ఉపయోగపడే జీవం.
మనలో ఉన్న జీవం మామూలుగా మనిషిగా బ్రతకడానికి, తినడానికి, తాగడానికి పనికొచ్చే జీవం. కానీ యేసయ్య ఇచ్చే జీవం ప్రవర్తించడానికి ఉపయోగపడేది. బ్రతకడానికి కావలసిన జీవం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. కానీ ప్రవర్తించడానికి కావలసిన జీవం మనలో లేదు. అది ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆ జీవాన్ని గురించి చెప్తామాట. రైట్, నాకు తెలిసి మీకు కొంచెం అర్థమై ఉంటుంది. దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని ఆలోచించండి, మీకు కొద్ది బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. మరి నాకే చాలా డిఫికల్ట్గా ఉంది. జీవం అనే పదం నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదంటే మీరు ఆలోచించండి. అందులో నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్తున్నాను. జీవం అనే పదము అర్థం ఏంటంటే బ్రతకడానికి కావలసిన జీవం మనలో ఉంది. కానీ యేసు వలె జీవించడానికి కావలసిన జీవం మనలో లేదు. అది ఎవరిలో ఉంది? యేసులో ఉంది. అది తీసుకొచ్చాడు ఆయన. యేసుని నమ్మితే జీవం వస్తుంది అనమాట. అది మీరు అందుకే చూడండి, యేసు దేవుని కుమారుడని, క్రీస్తు అని ఒకడు నమ్మనంత వరకు ఎలా జీవిస్తాడు? అసూయతో, రాగద్వేషాలతో, కోపతాపాలతో, పగలతో, దొంగతనాలతో, ఓర్చుకోలేనితనంతో, దోపిడీతో, అన్యాయంతో, మోసంతో, బూతు మాటలతో, బూతు విషయాలతో జీవితాన్ని గడుపుతాడు. ఇప్పుడు అలాంటి మూర్ఖుడు, దెయ్యం పట్టిలాంటి ఆ మనిషే యేసు ప్రభువుని నమ్మాడు అనుకోండి, నమ్మి రక్షణ పొందాడు అనుకోండి, అతనిలోకి యేసయ్య జీవం వచ్చిందనుకోండి. రైట్, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? బూతులు మానేస్తాడు, త్రాగుడు మానేస్తాడు, తిట్టడం మానేస్తాడు, పొరుల జోలికి వెళ్ళడం మానేస్తాడు, పోట్లాలు ఆపేస్తాడు, అసూయ రాగద్వేషాలు ఏమి పెట్టుకోడు, డబ్బు గిబ్బు మీద పెద్ద మోజు పెట్టుకోడు, పరలోకానికి ఎలా వెళ్ళాలా, ఎలా పరిశుద్ధంగా ఉండాలా, అయ్యో నేను తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభువా అంటూ ఉంటాడు. ఒకప్పుడు క్రూరమైన తోడేళ్ళలాగా ఉన్నవాడు కాస్త ఎలా మారిపోతాడు? గొర్రె పిల్లవలే మారిపోతాడు. ఎందుకు? ఏం జరిగింది? మార్పు అంటే అతనిలోకి ఏమొచ్చిందనమాట? జీవం వచ్చింది. జీవం, ఏ జీవము? యేసునందున్న జీవం వచ్చి అతని జీవితాన్నే మార్చేసింది. కనుక బ్రతకడానికి కావలసిన జీవం మనిషి జీవం, కానీ ప్రవర్తించడానికి కావలసింది యేసు యొక్క జీవం. ఆ జీవం నేనే అంటున్నాడు. ఓకే, రైట్. మరి మరణం అంటే దానికి ఆపోజిట్. ఒక విశ్వాసి తన పరిశుద్ధమైన ఆజ్ఞని విడిచిపెట్టి మరలా త్రాగుడు జీవితంలోకి, సినిమాలకి, వ్యభిచారానికి, పాడు జీవితానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అతనిలో నుంచి జీవం పోయి ఏమొచ్చేసిందని? మరణం వచ్చేసిందని అర్థం. అది వాటికి అర్థం, జీవం మరణం అంటే. సో ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు బైబిల్, ఈ సువార్త మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ పదాలు ఏంటి? వెలుగు, చీకటి. సో వెలుగు అంటే వెలుగు, చీకటి అన్న అంతే. నేను మంచిగా జీవిస్తున్నాను అంటే వెలుగులో ఉన్నట్టు, నేను పాపం చేస్తూ బ్రతుకుతున్నానంటే చీకటిలో ఉన్నట్టు. అదే చీకటి, వెలుగు. తర్వాత సత్యము, అబద్ధం. సత్యము, అక్కడ ఏమని రాశాను? సత్యము, అబద్ధం. సో రైట్, సత్యము అంటే దీన్ని నేను అంత మీకు వివరంగా నేను చెప్పలేను, కానీ కొంచెం అర్థం చేసుకోండి. సత్యము అంటే యేసు తీసుకొచ్చిన సత్యం, అంటే యేసు గురించిన సత్యం. యేసు ఏమై ఉన్నాడు చెప్పండి? ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం ఏంటి చెప్పండి? యేసుని ఏమని చెప్పడానికి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పడానికి. అది సత్యం, అది సత్యం. మరి ఆయన నమ్ముతున్నారా? ఆయన కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి యూదులు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. రైట్, అది సత్యం అన్నమాట. సత్యము అంటే దేవుడు క్రీస్తు ద్వారా తెలియజేసినటువంటి సత్యం. దాని గురించి నేను చెప్తాను. అబద్ధము అంటే సత్యమునకు వ్యతిరేకమైంది. నెక్స్ట్ ఏంటంటే ప్రేమ, ద్వేషం. దీని గురించి మీకు తెలుసుగా. తర్వాత లోకము అంటే, పరలోకం అంటే, పరలోకం అంటే దేవుడు ఉన్నటువంటి లోకం. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, అది లోకం. రైట్. మరి లోకం అంటే అమ్మా భూమి అనుకోవద్దు. లోకం అనుకుంటే మనం అనుకుంటాం భూమి, చెట్లు, జంతువులు అని కాదు. ఇక్కడ ఉద్దేశం లోకం అంటే మనుషులు అని అర్థం. ఓకేనా? ఆది కాండంలో లోకం అంటే మొత్తం భూమి, చెట్లు, జంతువులు, ఆకాశ పక్షులు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఇదంతా లోకం కింద వస్తుంది. కానీ యోహాను సువార్తకు వచ్చేసరికి లోకాల సువార్త యొక్క అదే లోకము అన్న మాటకు అర్థం ఏంటంటే నీవు, నేను, మనం అందరం, మనమే ఒక లోకం.
ఓకేనా? రైట్. నెక్స్ట్ నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్యము జీవించటం. నిజంగా ఇక్కడ చెప్పాలి ఇంకో మాట, ఈ సువార్తలో జీవం అన్న నిత్య జీవం అన్న ఒకటే. ఓకేనా? అంటే షార్ట్ కట్గా చెప్పాడు ఒక్కోసారి నిత్య జీవం, ఇట్ ఈజ్ ఏ ఫుల్ ఫామ్. షార్ట్ కట్గా ఏం చెప్పాడు? జీవం. కానీ రెండు ఒకటే. ఈ సువార్తలో నిత్య జీవం అన్న జీవం అన్న ఒకటే. తర్వాత సాక్ష్యం. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఈ పత్రికని, ఈ సువార్తను రాసినటువంటి రచయిత కూడా ఏమంటున్నాడు? ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము అంటున్నాడు. కనుక సాక్ష్యం, సాక్ష్యం అనే పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. సాక్ష్యం ఏంటి? దేని గురించి? ఇందులో బాప్తిస్మిచ్చి యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? శిష్యులు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఈ పరలోకపు తండ్రి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి వరబాబు నువ్వు యేసుని దేవుని కుమారుని సాక్షి, క్రీస్తు అని నమ్ము అన్నాడు వాడు. ఈ సాక్ష్యములన్నీ విన్న మీదట అంటారు కదా, ఇతడు నిర్దోషి అని ప్రకటిస్తున్నాం అంటారు, లేదా ఇతడు దోషి అని చెప్తాను. అలాగే ఈ సాక్ష్యాలన్నిటినీ పరిశీలించిన మీదట, అంటే యోహాను సువార్త కొన్ని సాక్షుల్ని పెట్టింది. యేసు దేవుని కుమారుడని క్రీస్తుని నిరూపించడానికి కొంతమంది సాక్షుల్ని నిలబెట్టింది. కోర్టు లాంటిది అనమాట యోహాను సువార్త. ఈ యోహాను సువార్త ఒక కోర్టు. ఆ కోర్టులో వాదోపవాదనలు, సాక్ష్యాలు ప్రవేశపెట్టారు. ఫస్ట్గా ప్రవేశపెట్టిన సాక్ష్యం ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. చెప్పు నాయనా, ఈయనే క్రీస్తు. నెక్స్ట్ శిష్యులు, ఈయనే క్రీస్తు. పరలోక తండ్రి, ఇదిగో ఈయనే క్రీస్తు. పరిశుద్ధాత్మ, ఇదిగో ఈయనే క్రీస్తు. కనుక ఇన్ని సాక్ష్యములను పరిశీలించిన మీదట చివరగా తేలినది ఏమిటంటే యేసే నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు. కాబట్టి నమ్మండి, నమ్మితే మీకు జీవం ఉంటుంది అని ఈ సువార్త చెప్తుంది అన్నమాట. ఓకే, మీరు ఫ్రీగానే ఉన్నారా? కొంచెం బుర్ర నిండిపోయిందా అమ్మా? రాసుకోండి, లేదంటే ఫోటో ఒకటి తీసేసుకోండి. అదో రైట్. మరి ఇప్పుడు మనం యోహాను సువార్తని ప్రారంభించుకుందాం. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇంట్రడక్షను. అయితే ఇది ఏ కాలంలో రాయబడింది, ఎక్కడి నుంచి రాయబడింది అనేది స్పష్టత లేదు, అందుకే నేను చెప్పట్లేదు. రాశారు, ఎవరో ఏదేదో రాశారు, కానీ దానికి ఆధారాలు లేకుండా ఉన్నాయి, అందుకే నేను మీకు చెప్పట్లేదు. ఏ సంవత్సరంలో రాశారు, ఎక్కడి నుంచి రాశారు అనేది తెలియదు. చాలామంది ఏంటంటే యోహాను గారు దీన్ని క్రీస్తు శకము 70 తర్వాత రాశాడని, ఎఫీసీలో నుండి రాశాడని చాలామంది నమ్ముతున్నారు. క్రీస్తు శకం 70 తర్వాత. 70 అంటే అప్పటికి యేసు ప్రభు చనిపోయాడు, పెద్దోళ్ళు. 70 అంటే 70 సంవత్సరాలు వచ్చేసినాయి వాళ్ళకి, శిష్యులకు కూడా ముసలోళ్ళు అయిపోయారు. ఆ టైంలో రాశాడని, ఎఫీసీలో నుండి రాశాడని అర్థం. ఎఫీసీలో ఎందుకు ఉన్నాడు? ఈయన యెరూషలేం కదా ఉండేది అని అంటే, క్రీస్తు శకం 70లో యెరూషలేం ఏమైపోయింది? కూలిపోయింది. కూలిపోయాక అపోస్తులందరూ పారిపోయారు ఎక్కడికక్కడే. అలా పారిపోయినప్పుడు ఈ యోహాను ఎఫీసీకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడని, అక్కడ ఉండగా ఇది రాశాడని చెప్తారు. ఇది రాసిన తర్వాత కొద్ది కాలానికే ఆయన్ని పద్మాసు ద్వీపానికి పరవాసిగా, ఖైదీగా పంపించారని, ఆ పద్మాసు ద్వీపంలో ఉండగానే ఆయన ప్రకటన గ్రంథాన్ని
రాశాడని కథనం ఉందన్నమాట. ఇది ఒక కథనం. దీనికి అంత ఆధారాలు మనకు బైబిల్లో